రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు సస్యశ్యామలుగా ఉంటారని ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోపే నందిగామ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ జనసైనికుల మధ్య అనేక సంఘర్షణలు ఘటనలు జరుగుతున్నాయి. అందరూ చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం నిన్న సంఘంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి, అదేవిధంగా నిన్న జరిగిన అడవి రావులపాడు గ్రామంలో 2 యువకులపై అమానుషమైనటువంటి దాడి. ఆ దాడిలో ఏ రకంగా గాయపడ్డారో బాధితులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటి? సార్, నా పేరు రెడ్డి మణికృష్ణ సార్. ఏం జరిగింది అసలు? నేను మాకు పాత గొడవలు ఉన్నాయి సార్, ఇంకా మాకు తెలియదు. నేను పెద్దారం కంపెనీలో నుంచి దానా బండి లోడ్ అయితే మా ఊరు పెట్రోల్ బంక్లో పెట్టేశారు. 2 బళ్ళు లోడ్ అయినాయి, 2 బళ్ళు అక్కడ పెట్టాను. 2 బళ్ళు లోడ్ అయితే అక్కడ నుంచి నాకు ఎప్పుడు పల్సర్ బైక్ ఉంటుంది. ఆ పల్సర్ బైక్లో మా డ్రైవర్ 56,000 రూపాయలు క్యాష్ ఇచ్చింది సార్. అంటే బైక్లో ఏమైనా అమౌంట్ పెడతారు? ఎందుకు పెట్టారు మీరు అసలు? అంటే జేబు మాకు అక్కడ సార్ మా 56,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి సార్. మా డ్రైవరు అప్పుడే లోడ్కి దిగుమతి పోయి వచ్చి ఆ డబ్బులు నాకు ఇచ్చింది 56,000 రూపాయలు. ఆ 56,000 రూపాయలు నేను నా పల్సర్ బైక్లో పెట్టుకున్నాను. బైక్లో పెట్టుకొని ఇవాళ పండగగా సార్, పండగని నా మెల్లో ఎప్పుడు 3-3.5 గ్రాముల వాటికి చైన్ ఉంటుంది. ఎప్పుడు పండగ పూట కానీ ఏదన్నా పబ్బం ఉన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు వేసుకుంటూ ఉంటుంది సార్. అది వేసుకొని పోయేదంటే నేను వెళ్తున్నా. అంతకుముందు మా నాన్నగారు కానీ వాళ్ళకి గొడవ జరిగిందంట. అది నాకు తెలియదు, ఆ పాపం పుణ్యం అనేది. నేను వెళ్తుంటే నన్ను గాంధీ సెంటర్ దగ్గర ఆపి నలుగురు వచ్చి ఒకసారి మీద పడి గుంపులాగా పడి చైను డబ్బులు మొత్తం లాక్కొని నన్ను ఈపు మీద, గొంతు మీద. వాళ్ళ పేర్లు ఏంటి? గుట్టుముక్కల సునీల్.